మీరు అడగండి చెప్తా నేను. ఏవైతే సంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అది కొంతకాలంగా అది ఏ పార్టీ కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు వాటిని ఫుల్ఫిల్ చేస్తారా లేదా, ఒకవేళ మీ దగ్గర జాయిన్ అయితే, లేకపోతే ఇన్సూరెన్స్ ఇచ్చారా లేదా ఇప్పుడు ఈరోజు వెళ్ళినప్పుడు? సార్ ఇప్పుడు మీరు టీవీలో కొంత చూసుంటారు, బేషరతుగా మేము పదవుల్లో పోటీ చేయము, బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కొన్ని మీడియాలో మనం చూసాం సార్. ఈరోజు కూడా మా బృందం వెళ్ళి మాట్లాడింది, వారు మాట్లాడతారు భవిష్యత్ మీరే ముద్రగడ గారి తరపున మీరు చెప్తే ఎట్లాగా, పవన్ కళ్యాణ్ గారి తరపున చెప్పండి, మీరు ముద్రగడ పద్మనాభం గారి తరపున మీరే మాట్లాడేసి ఎట్లా సార్? ఓకే, మీ నమ్మకం ఏంటి? మీ నమ్మకం ఏంటి? ముద్రగడ లాంటి వాళ్ళ వల్ల కాపు ఓట్లు మీకు వస్తాయి అనుకుంటున్నారా? నేను జనరల్ మాట్లాడుతున్నా సార్. నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి విషయం సార్, ఒక చరిత్రకు సంబంధించినటువంటి అంశం సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాలుగా ఆయనకు సంబంధించినటువంటి విషయాలు చాలా జరిగినాయి. కాపుల మీద దాడులు కానీ, కాపుల్ని జైల్లో పెట్టించడం కానీ, వంగవీటి మోహన్ రంగారావు మర్డర్ కానీ, లేకపోతే ఇంకా రకరకాలుగా అదంతా కూడా తెలుగుదేశం అంతా కూడా ఒక సెటప్. దానికి మళ్ళీ ఇటుపక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో చేరి ఆయనతో మాట్లాడి వీళ్ళందరూ పెద్దలు ఇచ్చినటువంటి సలహా, కులం గురించి ఇచ్చినటువంటి సలహాల మీద ఆయన తాడేపల్లిగూడెం సభలో రియాక్ట్ అయ్యి రకరకాలుగా విమర్శించిన తర్వాత ఇదంతా మనకి పని జరగదు, మన లక్ష్యాలు మన సిద్ధాంతాలు ఇదంతా పని అవ్వదు అని చెప్పి డిసైడ్ అయిపోయి హరిరామ్ జోగి గారి కొడుకు చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు అది మన ముద్రగడ పద్మనాభం గారితో ఈరోజు మాట్లాడారు. దాంట్లో ఏం జరుగుతుందో చూద్దాము, తొందరపడాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పండి, బ్రేక్ వెళ్ళాలి. ఈ పాయింట్కి ఆన్సర్ చెప్పండి విష్ణు గారికి. సార్, బేసిక్గా హరిరామ్ జోగయ్య గారిని కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉంటారు. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. వాళ్ళు కాదన్న తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. సరే, అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్గా